బహుశా గోపికి ఆ అవేర్నెస్ కూడా లేకపోవడం వల్ల చిచి ఇదంతా లేదేమి, నేను పాపం చేయడం ఏంటో, నేను పాపమే చేయలేదు, చేసినా ఈ జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అని నేను అసలు నమ్మను అనడం ద్వారా గోపి ఇన్కర్ అయ్యాడు అని చెప్పే పెద్దలు నేను విన్నాను. దీనికి ఎలా మనం వివరించుకోవచ్చు గురుగారు? నాకు అర్థమైంది, అది నిజంగా అలా కారణం అయితే అతను రియలైజేషన్ అవ్వటం వల్ల వచ్చిందని అనుకోవచ్చు. కానీ నువ్వులు పంచడం వల్ల రియలైజేషన్ ఎందుకు వస్తుంది? నువ్వులు పంచడం వల్ల రియలైజేషన్ రాకపోగా మళ్ళీ నెక్స్ట్ ప్రాయశ్చిత్తానికి ఆలోచిస్తాడు. మీరు అన్నట్టు ఖచ్చితంగా మీ ప్రశ్న చాలా బాగుంది, సగం సమాధానం కూడా ఉందంట. రియలైజేషన్ ఇస్ ది వే అవుట్ అనేది మీరు చెప్తున్నారు. రియలైజేషన్ ఎక్కడుందంట? కమిట్మెంట్ ఉంది, నేను పాపాత్ముడిని. ఇంకోటి ఏంటి తెలుసమ్మా, సరే పోనీ మంచిగా అనుకుందాం, మీరు అనుకున్న పాయింట్లోనే వద్దాం. ఏమని, రాము అనే అతను ఎక్కడో అక్కడ నేను పొరపాటు చేశానని అనుకున్నాడు. అట్లీస్ట్ అంటే పాప భీతి అని పెద్దలు చెప్పారు కదా, అంటే ఇది ఒక డెకోరం, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టడానికి ప్రపంచంలో చెప్పారు. అలా అనుకోవటం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పు. యద్భావం తద్భవతి, యా మతి సాగతి, యాజ్ ఇన్నర్ సో అవుటర్. ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ చేయని పాపాన్ని నేను చేశాను అనుకుంటే అతడు దాంట్లో విషవలయంలో కూరుకుపోతాడు. నిజమైన వాడు నిజం కానటువంటి దాన్ని నిజంగా నిజమని నమ్మితే, ఒకసారి ఆలోచిద్దాం, ఇతడికి గత జన్మ ఏం గుర్తులేదు, ఒకసారి ఆ నేపథ్యాన్ని పూర్తిగా ఆలోచిద్దాం. నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది, ఎన్ని వ్యాపారాలు చేసినా ఫెయిల్ అవుతుంది. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, గత జన్మలో నువ్వు 2 పాములు కలయికుంటే స్కూటర్ మీద వెళ్ళిపోతూ వాటి మీద ఎక్కిచ్చేసావు, ఆడపాము నీ వంక అదో రకంగా చూస్తూ చచ్చిపోయింది, దాని ఉసురు తగిలే ఇప్పుడు నీకు తగిలింది. చాలా మంది చెప్పగానే విన్నా గురుగారు. అవును, అతను అన్నాడు నువ్వులు పంచితే పోతాయి అన్నాడు. అది జరిగిందో జరగలేదో తెలీదు, కానీ ఇతను ఊహించుకున్నాడు. అంటే ఇతడు నేను గత జన్మలో పాపం చేశాను అని ఇతను ఒప్పుకుంటున్నాడు. అంటే ఇతని యాటిట్యూడ్ ఐఎమ్ ఎ సిన్నర్ అని ఒప్పుకున్నాడు కదా. యద్భావం తద్భవతి, యా మతి సా గతి, యాజ్ ఇన్నర్ సో అవుటర్. నీ యాటిట్యూడే రిఫ్లెక్ట్ అవుతుంది, యాక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది.